అత్యున్నతుడైన మన ప్రియ ప్రభువు మన మధ్య ఆశ్రయుండి ఉండగా ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుకు సహాయకరంగా సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనేజర్లో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. సమూయేలు మొదటి గ్రంథంలో ప్రారంభించబడిన ఈ చరిత్ర ఇప్పటి వరకు 3 అధ్యాయాల్లో వ్యక్తిగత జీవితాలతో ముందుకు కొనసాగుతూ ఉంటుంది. హన్నా, ఎల్కానా, పెనిన్నా, సమూయేలు, ఏలీ కుమారులు, ఇటువంటి వ్యక్తిగత జీవిత చరిత్రలతో, వ్యక్తిగత జీవిత సంభవాలతో ఈ చరిత్ర ముందుకు సాగుతుండగా 4వ అధ్యాయం ప్రారంభంలో ఇశ్రాయేలీలు అనే మాట మనం చూస్తాం. వ్యక్తిగత జీవితాలతో ప్రారంభించబడిన ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథపు చరిత్ర సమాజ జీవితంలోనికి అడుగుడుతూ ఉంది. 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజర్లో దిగారనే మాట చూస్తాం. ఇశ్రాయేలీలు అనే ఈ సమాజపు వారు ఫిలిస్తీయులు అనే మరో సమాజపు వారితో యుద్ధం చేయడానికి ఎబెనేజర్లో ఇశ్రాయేలు దిగారు, అఫేకులో ఫిలిస్తీయులు దిగారు అనే మాట చూస్తాం. ఈ అధ్యాయం అంతా వివరణాత్మకంగా చూడటానికి సమయం కాదు, కానీ 4వ అధ్యాయంలో మనం చూసే ఒక విషయాన్ని సంక్షిప్తంగా మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. 4వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటి అంటే, ఇశ్రాయేలు ఎబెనేజర్లో దిగారు, ఫిలిస్తీయులు అఫేకులో దిగారు. వీరు యుద్ధ భూమిలో యుద్ధమునకు దిగినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట నిలువలేక ఓడిపోయారు అనే మాట మనం చూస్తాం. 4,000 మంది ఇశ్రాయేలు హతులైపోయారు. హతులైపోయిన ఈ ఇశ్రాయేలులను చూచి ఇశ్రాయేలులో పెద్దలు, ఇశ్రాయేలులో ఇతరులు, ఆ యుద్ధ భూమిలో మిగిలి ఉన్నవారు దేవుని మందసము మన మధ్య లేకపోవటం వలన మనము ఓడిపోయాం కదా అని చెప్పి షిలోహులో నుండి దేవుని మందసాన్ని తీసుకొని యుద్ధ భూమిలోనికి తీసుకొని వస్తారు. యుద్ధ భూమిలోనికి దేవుని మందసాన్ని తీసుకుని వచ్చిన పిమ్మట ఇక గెలిచేసాం, ఇక యుద్ధం మనదే, విజయం మనదే అని అరుపులు, కేకలు, గొప్ప కేకలు వేశారు. గొప్ప కేకల ధ్వని ఫిలిస్తీయులు విని భయపడ్డారు కూడా. అయ్యో, దేవుడు వారి మధ్యకు వచ్చాడనే మాట మనం చూస్తాం. భయపడిన ఫిలిస్తీయులు మరలా ధైర్యం తెచ్చుకొని యుద్ధం జరిగించినప్పుడు మందసం ఉన్నప్పటికీ ఇశ్రాయేలీలు ఓడిపోయినట్లు మనం చూస్తాం. మందసము లేనప్పుడు హతులైన వారి సంఖ్య కంటే మందసము వచ్చిన తర్వాత, మందసం వారి మధ్య ఉన్న తర్వాత హతులైన వారి సంఖ్య చాలా గొప్పదిగా మారిపోయింది. ఇశ్రాయేలులను పట్టుకొని, లేక ఇశ్రాయేలు యొక్క మందసమును, దేవుని నిబంధన మందసమును ఫిలిస్తీయులు పట్టుకొని వెళ్ళిపోయారు వారి దేశానికి. ఏలీ కుమారులైన హోప్ని, ఫినెహాసులు హతులైపోయారు. ఈ వార్త ఇశ్రాయేలుల పాళానికి చేరింది. దేవుని మందసము పట్టబడింది, 1000 మంది హతులైపోయారు, ఏలీ కుమారులైన హోప్ని, ఫినెహాసులు హతులైపోయారు అనే మాట ఏలీ చెవిన పడగానే ఏలీ మెడ విరిగి చనిపోయాడు. ఇదే మాట ఫినెహాసు భార్య ఏలీ కోడలు విని గర్భవతిగా ఉన్న ఆమె ఒక కుమారునికి జననమిచ్చి మరణించింది. 21వ వచనం. దేవుని మందస్సం పట్టబడిన సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ఈ 4వ అధ్యాయంలో దేవుని మందస్సం గురించిన వివరాలు ఉన్నాయి. ఈ 4వ అధ్యాయంలో యుద్ధము గురించిన వివరం ఉంది. అయితే ఈ 4వ అధ్యాయపు సారాంశాన్ని, ఈ 4వ అధ్యాయం మొత్తాన్ని ఒక మాటతో ఫినెహాసు భార్య ఏలీ కోడలు ఇలాగని తెలియజేస్తుంది. ఈ 4వ అధ్యాయంలో జరిగిన ఒకే విషయం ఏంటి అంటే,
ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయింది. ఈకాబోదు ప్రభావము పోయెను. ఈ ప్రభావము అనే మాట దగ్గర ఈ అధ్యాయపు సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం. ఈ అధ్యాయాన్ని ఒక 3 భాగాలుగా మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రభావం యొక్క మూలం మొదటి 8 వచనాల్లో మనం చూస్తాం. మొదటి 8 వచనాల్లో 1 నుండి 8 వచనాల్లో ఇశ్రాయేలు ప్రభావం పోయిననే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభావానికి మూలాన్ని మనం చూస్తాం. ఇంతకు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తున్నాను. ఇశ్రాయేలు తమకంతట తాము ప్రభావం కలిగిన వారు కారు. ఇశ్రాయేలుల ప్రభావము వారికై వారు కలిగినది కాదు. ఇశ్రాయేలు ప్రభావము కలిగిన వారు వాస్తవమే. ఇక్కడ ప్రభావం పోయినని చెప్పబడిన మాట దేవునికి సంబంధించిన మాట కాదు. ప్రభావము పోయింది దేవునిలో నుండి కాదు. ప్రభావము పోయింది ఇశ్రాయేలీయులలో నుండి. ఇశ్రాయేలీయుల యొక్క పేరు, ఇశ్రాయేలీయుల యొక్క ఘనత ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయింది. ఈ కాబోదు అనేది హెబ్రీ పదం. కాబోదు అంటే మహిమ అని అర్థం. అక్షరాల మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కాబోదు అంటే మహిమ, ప్రభావము, మహిమ అనే ఈ యొక్క పర్యాయ పదాలు ఉపయోగించబడ్డాయి. మహిమ ఇశ్రాయేలులో నుండి పోయింది. అయితే ఇంతకు ఈ ఇశ్రాయేలు యొక్క మహిమకు, ప్రభావానికి మూలమేంటి? ప్రభావానికి మూలమేంటో మొదటి 8 వచనాల్లో మనం చూస్తాం. 3వ వచనం. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాం రండి. అది మన మధ్య నుండి నెడల అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించుననిది. ఓడిపోయిన ఇశ్రాయేలు మొదటి ప్రయత్నములో, యుద్ధ ప్రయత్నములో ఓడిపోయిన ఇశ్రాయేలు వారి ప్రభావము మూలము, వారి ప్రభావమునకు ఆధారము ఏమని తలంచారు? యెహోవా నిబంధన మందసము. వారి ప్రభావానికి మూలము మందసమని తలంచారు. ఎందుకు తలంచారు? ముందున్న గ్రంథాలలో యెహోషువ గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు యెహోషువ గ్రంథంలో యెరికో నీరు ప్రవాహముగా పారుతున్నప్పుడు నిబంధన మందసము మోయు యాజకుల కాళ్ళు యోర్దానును తాకగానే యోర్దాను ప్రవాహం ఆగిపోయినట్లు మనం చూస్తాం. వారి అనుభవములో మందసము వారి ప్రభావానికి మూలము. వారి అనుభవంలో యెరికో గోడ చుట్టూ, ఎత్తైన యెరికో గోడ చుట్టూ మందసము పట్టుకొని మందసమును మోస్తూ 7 మార్లు తిరిగిన తర్వాత ఎత్తైన యెరికో గోడ కూలిపోయింది. వారి మందసము లేకపోతే దేవుని మందసము వారి యొక్క ప్రభావానికి, వారి యొక్క ఘనతకు, వారి యొక్క మహిమకు మూలం అని వారి అనుభవపూర్వకంగా వారు ఎరిగిన వారు. ఇంకా ముందుకు వెళ్దాం. 4వ వచనం. షిలోహుకు పంపి వారు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించారు. 5వ వచనం. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఎందుకు కేకలు? మందసం వచ్చింది. మా ప్రభావానికి మూలం మందసం. ఇప్పుడు మందసం వచ్చింది కాబట్టి మేము గెలవబోతా ఉన్నాం. మా ప్రభావము కనపరచబడబోతా ఉంది. ప్రభావానికి మూలం మందసంలో చూసుకుని ఇశ్రాయేలును చూస్తాం. ఫిలిస్తీయులు అత్యద్భుతమైన మాటను తెలియజేస్తారు. 6వ వచనం. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని 7వ వచనం జాగ్రత్తగా గమనిద్దామా. జడిసి దేవుడు దండులోనికి వచ్చను అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంత మునుపు వారికి ఇలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? ఇశ్రాయేలీలు వారి ప్రభావానికి మూలం కేవలము ఆ భౌతిక రూపమైన మందసము మాత్రమే అని తలంచారు. కానీ ఫిలిస్తీయులు మందసము ఇశ్రాయేలు మధ్యకు వచ్చింది, కానీ ఫిలిస్తీయులు చెప్పే మాట ఎవరు వచ్చారు? జడిసి దేవుడు దండులోనికి వచ్చాను. దేవుడు దండులోనికి వచ్చాను. ఫిలిస్తీయుల వైపు నుండి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలుల ప్రభావానికి, ఆ కేకలకు, వారి ఘనతకు మూలం ఎవరు అని ఫిలిస్తీయులకు తెలుసు.
దేవుడు. ఈ దేవుడు ఎవరు? 7వ వచనం, మహాశూరుడగు. 8వ వచనం, మహాశూరుడగు ఈ దేవుడు. మొదటి 8 వచనాల్లో మనకు తెలియపరచబడే మాట, ఇశ్రాయేలుల ప్రభావం పోయింది వాస్తవమేమో, కానీ వారి ప్రభావానికి మూలం మహాశూరుడగు దేవుడు. మహాశూరుడగు ఈ దేవుని మందసము. మూలము మందసము, ప్రభావానికి మూలము మందసము. ప్రభావానికి మూలము ఆ మందసము మాత్రము కాదు, మహాశూరుడగు దేవుడు. వారి ప్రభావానికి మూలం ఈ మహాశూరుడగు దేవుడు. వారికై వారు కలిగి ఉన్న ప్రభావం కాదు ఇశ్రాయేలు కలిగి ఉన్న ప్రభావం. వారికై వారు కలిగి ఉన్న ఘనత కాదు ఇశ్రాయేలు కలిగి ఉన్న ఘనత. వారి ఘనత ఆపాదించబడింది. వారి ఘనతకు ఆధారము, వారి ప్రభావమునకు మూలము మహాశూరుడగు ఇశ్రాయేలుల దేవుడు. ఆయన జరిగించిన కార్యాలు ఎంత అద్భుతం! దేవుని చేతిలో నుండి 8వ వచనం, మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులకు తెలుసు వీరి ప్రభావానికి మూలమైన దేవుడు ఎటువంటి వాడో, ఆయన ఏ కార్యాలు జరిగించగలిగిన వాడో. 9వ వచనం, ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చారు. అప్పుడు అత్యధికమైన వధ జరిగను. ఇశ్రాయేలులో 30,000 కాల్బలము కూడిన మందస్సము పట్టబడను. దేవుని మందస్సం పట్టబడను. 8 నుండి లేక 9, 10 వచనాల్లో ఈ చిన్న భాగం ఈ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నారు. మొదటి 8 వచనాల్లో ప్రభావానికి మూలం మందసం, మూలము మహాశూరుడకు దేవుడని మనం చూసాం. 9, 10 వచనాల్లో ప్రభావము కలిగిన వారే కదా అయినా ఓడిపోయారే. ప్రభావము కలిగిన వారే కదా, మందసం వారి మధ్య ఉంది కదా, మహాశూరుడకు దేవుడు వారి మధ్య ఉన్నాడు కదా, అయినా ఓడిపోయారే. 9, 10 వచనాల్లో ప్రభావం యొక్క మౌనాన్ని చూస్తాం. మొదటి 8 వచనాల్లో ప్రభావం యొక్క మూలమును చూస్తే, ఈ 9, 10 వచనాల్లో ప్రభావం యొక్క మౌనాన్ని చూస్తాం. కారణం ఏంటి? మౌనానికి కారణం ఏంటి? 4వ వచనం ఆఖరి మాట చదువుదామా? 4వ వచనం ఆఖరి మాట, ఏలి యొక్క 2 కుమారులైన హోప్నియు ఫినెహాసును అక్కడనే దేవుని మందసమునొద్ద ఉండిరి. ఏలి కుమారుల గురించిన పరిచయం 2వ అధ్యాయంలో ఏమని రాయబడింది? యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉంటిరనే మాట చూస్తాం కదా. 2వ అధ్యాయంలోనే మందిరములో వారు జరిగించిన నీచపు పాపపు కార్యాలను మనం చూస్తాం కదా. ఈ పాపపు కార్యాలు జరిగించే వీరు యెహోవా నిబంధన మందసం, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న యెహోవా నిబంధన మందసమును మోసుకొని వచ్చారు. అక్కడనే మందసం యొద్ద ఉన్నారు. ప్రభావానికి మూలం మందసం, మహాశూరుడగు దేవుడు అని తలంచారు. కానీ ప్రభావానికి మౌనం, ప్రభావం యొక్క మౌనం. కార్యాలు జరగట్లేదు ప్రభావం వలన. ఎందుకు? పాపం. దాన్నే మలినం అని మనం పిలుస్తాం. ప్రభావానికి మూలం మందసం అయితే, మహాశూరుడగు దేవుడైతే, ప్రభావం యొక్క మౌనం మలినం. ఆ మౌనానికి కారణం మలినం. ఆ ప్రభావము తరిగిపోవడానికి, లేకపోతే ఆ ప్రభావము కోల్పోబడే స్థితికి రావడానికి కారణం మలినం, పాపం. ఇశ్రాయేలుల మధ్య పాపం ఉంది. ఇదే విషయాన్ని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత హాయి పట్టణం మీదకు, చాలా చిన్న పట్టణం, హాయి పట్టణం మీదకు వెళ్ళి మనం జయించి వేయవచ్చు, మనం విజయాన్ని పొందవచ్చు అని ఇశ్రాయేలు వెళ్ళారు. కానీ హాయి పట్టణం మీద గెలవలేకపోయారు. ఇశ్రాయేలుల మధ్య శపితమైన దాని విషయంలో పాపము చేసిన ఆకాను ఉన్నాడు. వారు ప్రభావం కలిగిన వారే. యెరికోను జయించి వచ్చారు కదా, హాయిని జయించలేరా? ప్రభావం యొక్క మౌనాన్ని చూస్తాం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో కూడా. ఈ మౌనానికి కారణం మలినం. 10వ వచనం లేక 11వ వచనం, ప్రభావానికి మూలం మహాశూరుడగు దేవుడు, ప్రభావం యొక్క మౌనం మలినం. 11వ వచనం, దేవుని మందస్సం పట్టబడినం. అది కాకను హోప్ని ఫినెహాసులు ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. మూలము మహాశూరుడగు దేవుడు అని చూసాం.
మౌనము మలినం వలన చూసాం. ఇప్పుడు ప్రభావం యొక్క ముగింపును మనం చూస్తాం. ప్రభావం యొక్క ముగింపును, ఈ ముగింపు శాశ్వతమైన ముగింపు కానప్పటికీ ప్రభావము చెరపట్టబడిపోతా ఉంది. ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయెను అనే మాట మనం చూస్తాం. ముగింపబడుతున్న ప్రభావాన్ని మనం చూస్తాం. ప్రభావము పోయెను. ఈ ప్రభావం యొక్క ముగింపు, ఆ గతి ఏంటో తెలుసా? 11వ వచనం, హోప్ని ఫినెహాసులు ఏలీ యొక్క 2 కుమారులు మృతులైరి, హతులైరి. ఈ వార్త పాళెంలోనికి వచ్చినప్పుడు 11వ వచనం నుండి 22వ వచనం వరకు మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఈ ప్రభావం యొక్క ముగింపు ఏ రీతిగా ఉంటుందో తెలుసా? ఏలీ కుమారులు మరణించారు. ఆ వార్త విని ఏలీ మరణించాడు. ఆ వార్త విని ఫినెహాసు భార్య మరణించింది. 11వ వచనం నుండి 22వ వచనం వరకు మీకు కనిపించే ఒకే మాట, మరణం, మరణం, మరణం. ప్రభావం యొక్క ముగింపు మరణం. ప్రభావం యొక్క మూలం మహాశూరుడకు దేవుడు. ప్రభావం యొక్క మౌనం మలినమైతే ప్రభావం యొక్క ముగింపు మరణం. ప్రభావము చెరపట్టబడిపోయింది. ఇశ్రాయేలు ప్రభావాన్ని కోల్పోయారు. ఆ ప్రభావాన్ని కోల్పోయిన ఇశ్రాయేలు ఆ రీతిగానే అంతమైపోయారా అంటే కాదు. ఈ ప్రభావాన్ని దేవుడు మరలా వారికి అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. 7వ అధ్యాయం 2వ వచనం, 2వ భాగం. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఈ ప్రభావమును కోల్పోయిన ఈ ఇశ్రాయేలు యెహోవాను దేవుణ్ణి కాదు, ఈ మహాశూరుడకు దేవుని దుఃఖించుతుండగా, అనుసరించుటకు వెదకుచుండగా దేవుడు ఇశ్రాయేలులకు వారి ప్రభావాన్ని 7వ అధ్యాయంలో మరలా అనుగ్రహిస్తాడు. అదే ఫిలిష్తీయులపై ఎవరిపై ఓడిపోయారో, ఎవరి దగ్గర ఓడిపోయారో, ఎవరి దగ్గర హతులైపోయారో వారిపై విజయాన్ని 7వ అధ్యాయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. దాని గురించి మనం ధ్యానించట్లేదు. కానీ ఈ విజయము అనుగ్రహించబడటకు కాదు, కోల్పోయిన ఈ మహిమ తిరిగి పొందుకొనుటకు, కోల్పోయిన ప్రభావము తిరిగి పొందుకొనుటకు ఇశ్రాయేలుల మధ్య జరిగిన కార్యం ఏంటో తెలుసా? 8వ వచనం లేక 9వ వచనం. సమూయేలు 7వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ప్రభావము చెరపట్టబడిపోయింది కాదు, ప్రభావం యొక్క ముగింపు చూస్తాం. మరణం ప్రభావం యొక్క ముగింపు. అయితే ఈ ప్రభావం తిరిగి వారు పొందుకోలేరా అంటే ఖచ్చితంగా పొందుకోగలరు. యెహోవాను అనుసరింప దుఃఖిస్తున్నప్పుడు సమూయేలు కాదు, ఈ యాజకుడైన సమూయేలు, మందిరములో ఈ లేవి వంశస్థుడు, మందిరములో యాజకత్వం జరిగిస్తున్న సమూయేలు, ఈ సమూయేలు సర్వాంగ బలిగా దేవునికి బలి అర్పిస్తాడు. యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించిన పిమ్మట 7వ అధ్యాయం 10 నుండి 17 వచనాల్లో ఇశ్రాయేలీలు విజయాన్ని పొందినట్లు, ప్రభావము తిరిగి వారికి అనుగ్రహింపబడినట్లు మనం చూస్తాం. ఈ చిత్రపటం అంతా దేవుని సర్వలోకం ఎడల దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనకు అత్యద్భుతంగా చూపిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 8వ కీర్తన 8వ కీర్తన మొదటి చరణం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 8వ కీర్తన మనకు తెలియజేసే విషయం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం లేక సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ప్రభావమునకు మూలము, ఇశ్రాయేలీయుల ప్రభావమునకు మూలము, వారి భౌతిక సంబంధమైన యుద్ధపరమైన ఘనతకు మూలము దేవుడు, మహాశూరుడగు దేవుడు. అయితే సర్వలోక మానవాళిని, ఈ మనుష్యుని దేవుడు ఏ రీతిగా సృష్టించాడో తెలుసా? 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. దేవుడు సర్వలోక మానవాళికి, దేవుడు మానవుని సృజించినప్పుడు మానవ సృష్టి ఆయన ప్రభావమును
దయచేశాడు. మహిమ ప్రభావములతో కిరీటమును ఆయన ధరింపజేశాడు. ఇది సృష్టి క్రమం. దేవుడు ప్రభావము కలిగిన వారిగా మానవులను చేశాడు. దేవుడు ప్రభావము కలిగిన వారిగా, మహిమను కలిగిన వారిగా మానవులను సృష్టించాడు. వీరి మహిమ, మానవుని యొక్క మహిమ సృష్టింపబడినప్పుడు తనకు తాను తెచ్చుకున్నది కాదు. ఎవరిచ్చింది? దేవుడు అనుగ్రహించింది. అందుకే మొదటి వచనం మనం చదువుతాం, ఆయన మహిమ గలవాడు, తనంతటకు తాను మహిమ కలిగిన వాడు. ఆయన స్వయంభవుడు, ఆయన మహిమ స్వయంగా కలిగిన వాడు. ఆయన ప్రభావము కలిగిన వాడు, ఆయన నామము ప్రభావము కలిగినది. ఆయన మహిమ ప్రభావము శాశ్వతమైనవి. ఆయన మాత్రమే కలిగి ఉన్నవాడు. మానవులముగా మానవ సృష్టికి ప్రభావానికి మూలం, మానవుని మహిమకు మూలము దేవుడు. మహిమ గల దేవుడు, మహాశూరుడగు దేవుడు. అయితే మానవుడు ప్రభావం యొక్క మౌనం అనే స్థితికి చేరుకున్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రభావం యొక్క మూలము కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు మహిమ గల దేవుడు, ఈ మహిమ యొక్క మూలం, మానవుని ప్రభావం యొక్క మూలం, మానవుని ఘనత యొక్క మూలం. అయితే మానవుని మలినం, మానవుని పాపం, ఆనాడు ఇశ్రాయేలుల భౌతిక సంబంధమైన ఆ అధ్యాయంలో మలినం ఏ రీతిగా ప్రభావం యొక్క మూలమునకు కారణమైందో, ఆత్మ సంబంధంగా మానవుల మలినము, మానవుల యొక్క పాపము, ఏ భేదమును లేక మనందరము చేసిన పాపము మహిమను కోల్పోవుటకు, మహిమ యొక్క మౌనానికి కారణమైంది. 6వ అధ్యాయం 23వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఎలాగనగా పాపం వలన వచ్చు జీతం మరణం. మూలము మహిమ గల దేవుడు. మన ప్రభావం, మానవునికి దేవుడిచ్చిన ప్రభావం యొక్క మౌనానికి కారణం నీ యొక్క, నా యొక్క మలినమే, మన పాపమే. అయితే ప్రభావం యొక్క ముగింపు ఏంటో తెలుసా? మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ మరణము యుద్ధములో వారు పొందిన మరణం వంటి మరణము కాదు. ఈ మరణము రెండవ మరణము. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తాం. ఈ మరణము రెండవ మరణము, అగ్ని గంధకములతో మండుగుండము. ఈ మరణము నుండి తప్పించబడాలి. ఈ మరణము నుండి తప్పించబడే అవకాశమే లేదా? ప్రభావము నీవు నేను కోల్పోయిన వారం మన పాపమును బట్టి. ఆనాడు ఫిలిస్తీన్లు చెరపట్టుకొని పోయారు ప్రభావాన్ని. నీవు నేను కూడా మన మలినమును బట్టి ప్రభావాన్ని కోల్పోయిన వారమే. ఆత్మ సంబంధముగా దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయిన వారమే. అందుకొరకై దేవుడు, నీవు నేను ఆయనను వెతకకపోయినా, నీవు నేను ఆయనను ప్రేమించకపోయినా, నీవు నేను ఆయనను అనుసరింప దుఃఖించకపోయినప్పటికీ దేవుడు తన ప్రియ కుమారుని కలువరి శిలువపై బలి చేయుటకు ఇష్టపడ్డాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పే అద్భుతమైన సత్యం అదే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కోల్పోయిన మహిమను తిరిగి అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుదామా? ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. 17వ అధ్యాయం 22వ వచనం. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. యేసు ప్రభువుల వారు ప్రార్థన చేస్తున్న సందర్భం ఇది. 17వ అధ్యాయంలో లోకములో దేవుడు యేసు ప్రభువుల వారికి, తన ప్రియ కుమారునికి అనుగ్రహించిన వారి గురించిన ప్రస్తావన ఇది. మన గురించిన ప్రస్తావన. మహిమను వారికి ఇచ్చి తిని. కోల్పోయిన మహిమ, మలినము వలన మౌనమైపోయిన మహిమ, ముగింపు, ఆ మరణము నీవు నేను అనుభవించవలసిన వారం. ప్రభావమును కోల్పోయి మరణపాత్రులము నీవు నేను ఒకప్పుడు. అయితే దేవుడు తన ప్రియ కుమారుని పంపి మనకు మహిమను
తిరిగి అనుగ్రహించుటకు ఇష్టపడ్డాడు. నీవు నేను ఆరాధిస్తున్న మన ప్రియ ప్రభు ఆయన మహిమ గలవాడు. నీవు నేను ఆరాధిస్తున్న మన దేవుడు ఆయన మహిమ గలవాడు. అయితే మనకు మహిమను తిరిగి దయచేయట కొరకు ఆయనే నీవు నేను వెదకకపోయినా, మనము ప్రేమించితిమని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమించి తన ప్రియ కుమారుని భూలోకానికి ఆయన అర్ధింపచేశాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉనుటకు మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఇశ్రాయేలు తిరిగి ప్రభావాన్ని పొందుకోవడానికి సమూయేలు అనే ఈ యాజకుడు బలిని జరిగించాడు. వారు ప్రభావాన్ని తిరిగి పొందుకున్నారు. వారు యుద్ధములో మరలా గెలవగలిగారు. నీవు నేను కోల్పోయిన మహిమ తిరిగి మనకు అనుగ్రహించుట కొరకై దేవుడు తన ప్రియ కుమారుని పంపగా ఆయనే ఒక యాజకునిగా, ఆయనే ప్రధాన యాజకునిగా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైనవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడై ఉండి మానవునిగా దిగివచ్చిన వేళ ఆయన ప్రధాన యాజకునిగా నీ కొరకు నా కొరకు ఏతెంచి మనకు కోల్పోయిన మహిమను మరలా తిరిగి దయచేయట కొరకై ఆయన ఎడ్లనో గొర్రెలనో తీసుకుని వచ్చి బలర్పించలేదు. ఆయన సర్వాంగ బలిగా పాలు విడువని గొర్రె పిల్లను సమూయేలు వలె అర్పించలేదు, కానీ తన్ను తానే అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. ఈ ఉదయకాలం మన ప్రియ ప్రభువును మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎందుకు మన ప్రియ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూస్తున్నామంటే మహిమను కోల్పోయిన మనకు మహిమను దయచేయట కొరకై ప్రధాన యాజకునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమగల దేవుడై ఉండి, మహిమగల సింహాసనములో ఆసీనుడై ఉండి మానవ శరీర దారిగా ఏతెంచి మన కొరకు అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. హెబ్రీ పత్రిక మనకు తెలియజేసే అద్భుతమైన సత్యం, ఈ ప్రధాన యాజకుడు ఎవరో రక్తాన్ని, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేదు, కానీ తన రక్తాన్ని, కలువరి శిలువపై చిందింపబడిన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన ఆ పావన రక్తాన్ని తీసుకొని విమోచన క్రైదనముగా ఆయన అప్పగింపబడి కలువరి శిలువలో ఆయన పొందిన శ్రమ ద్వారా నీకు నాకు తిరిగి మనము కోల్పోయిన మహిమను అనుగ్రహించుటకు ఆయన చేసిన కలువరి యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం కదా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. సమూయేలు వంటి యాజకుడు కాదు మన ప్రధాన యాజకుడు. సమూయేలు వంటి మానవుడు కాదు మన ప్రధాన యాజకుడు. ఆయన మానవుడే కానీ దేవుడై ఉన్నవాడు. ఆయన సర్వాధికారి అయి ఉన్న దేవుడు. ఆయన త్రిత్వములో ఉన్న దేవుడు. వ్యక్తిత్వంలో బహుళత్వం, దైవత్వంలో ఏకత్వమై త్రిత్వమై ఉన్న ఈ దేవుడు మన కొరకై కలువరి శిలువలో అప్పగించుకున్న బలిగా మారిన, బలి పశువుగా మారిన ఆ వైనాన్ని గమనిద్దామా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదివి ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం అందరం కలిసి చదువుదామా? 53వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు గట్టిగా చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను
అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఎవరి గురించి చెప్పబడిన మాట? యేసు ప్రభుల వారి గురించి, ఈ బలి పశువు అయిన యేసు ప్రభుల వారి గురించి, బలియాగమైన యేసు ప్రభుల వారి గురించి, పాపములకు ప్రాయశ్చిత్తముగా తను తానే అర్పణగా బలిగా అర్పించుకున్న యేసు ప్రభుల వారి గురించి చెప్పబడిన మాట. మన అందరి దోషములు ఎవరి మీద మోపబడ్డాయి? ఈ గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోతున్న ఈ గొర్రెపిల్ల. మన అతిక్రమ క్రియలను బట్టి కలువరి శిలువలో ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి కలువరి శిలువలో ఆయన మొత్తబడ్డాడు. నీ కొరకు, నా కొరకు దేవుడై ఉండి మానవునిగా ఆయన పొందిన శ్రమలను, ఆ శిలువ, కలువరి శిలువ చిత్రపటాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు మానవుడు అవటం ఏంటి? మానవుడైన దేవుడు తానే బలిగా మారటం, అంతకు మించి ఆరాధించటానికి కారణాలు, అంతకు మించి ఆరాధించడానికి తలంపులు ఇంకేమన్నా కావాలా? దేవుడై ఉండి మానవునిగా మారి మన కొరకు ఆ దేవుడే తను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. కలువరి శిలువపై ఆయన చీల్చబడ్డాడు. కలువరి శిలువపై ఆయన బలిగా ఆ ఆకాశమునకు భూమికి మధ్య 3 మ్రేకుల మధ్య ఆయన వేలాడాడు. తలలో ముళ్ళ కిరీటం, కాళ్ళల్లో మేకు, చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెపు పోటు, తన విలువైన రక్తాన్నంతా కలువరి శిలువలో చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, నీవు నేను ఆయన శిలువ కార్యమునందు ఆ విశ్వాసముంచి అంగీకరించిన తోడనే నీకు నాకు ఆయన మహిమను, కోల్పోయిన మహిమను తిరిగి అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం, మనలను ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చొనబెట్టాడు? పరలోకమందు కూర్చొనబెట్టాడు. మహిమగల పట్టణములో, మహిమగల స్థానములో. ఈ మహిమ తీసివేయగలిగిన వారు ఎవరు లేరు. ఈ మహిమ కోల్పోబడే అవకాశం మరలా లేదు. ఒకసారి నీవు నేను మహిమను పొందుకున్నాం. ఆ కలువరి శిలువలో ఆయన జరిగించిన కార్యం ద్వారా మరన్నటికీ ఆ మహిమను తీసివేయగలిగిన వారు, అపహరించగలిగిన వారు ఎవరు లేరు. నిత్యమైన మహిమ నీవు నేను పొందుకోగలిగాం. నిత్యమైన శిక్ష తప్పించబడింది. ఇటు తలంపులతో మన ప్రియ ప్రభువును ఆరాధిద్దాం.